సెంటినరీ సెలబ్రేషన్స్ నా భూతో నా భవిష్యత్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. నాగంబోట్ల కండ్రిగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టమట్టి విభూదిలతో మహిళా రూపంతో బొమ్మను తయారు చేసి పసుపు కుంకుమలతో చతురస్రంపై వృత్తాలను గీసి పూజలు చేశారు. గత కొంతకాలంగా వివిధ ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి అమావాస్య, పౌర్ణమి, గ్రహణ సమయాలలో ఈ క్షుద్ర పూజలు తరచూ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టారని ప్రజలు వేడుకుంటున్నారు. ఐఫోన్లో మంచిగా వస్తుంది. అదే స్పాట్ మొత్తం తెస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపురం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ MCPIU మండల కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కోట్లాది పేద కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా MCPIU కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గోనె కుమారస్వామి మాట్లాడుతూ పని దినాలను ప్రస్తుతం ఉన్న సంఖ్య నుండి 125 రోజులకు పెంచాలని, అలాగే ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ మండల కార్యదర్శి కనకం సంధ్య, సహాయ కార్యదర్శి గూడ సురేష్, మండల కమిటీ సభ్యులు జెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడికి ధర్నాలు, నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు వరంగల్ డివిజన్ మత్సాపూర్ సెంటర్లో ఈస్కొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీబీ జయరాం నూతన చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని అది కంటిన్యూ చేయాలని చెప్పిన లక్ష్యంతో ఇవాళ మత్సాపురం సెంటర్లో భారీ పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. నిరుపేదలందరూ రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి, అన్నంతో అలమటించే రోజులు వస్తాయి కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ఆ పేరును మార్చకుండా పాత చట్టాన్ని అమలు చేయాలి. కొత్త చట్టాన్ని కనుక అమలు చేసినట్లయితే ప్రజల వైపు నుంచి తిరుగుబాటు వచ్చి రాబోయే ఎన్నికల్లో బీజేపీ గద్దె ఊలక తప్పదనేది కూడా MCPI పార్టీ చట్టాన్ని నిర్మల్ జిల్లాలో మున్నూరు కాపు సంఘం తిమ్మాపూర్, ఖానాపూర్ ఆధ్వర్యంలో నేడు రైతు దినోత్సవం సందర్భంగా 5 గ్రామాల నుండి దిలవర్పూర్, కడారి, రాజేశ్వర్, నారాయణ, మేడంపల్లి, మంగళరాపు, రవి, రంగపేట, కుందారాపు శ్రీనివాసులు పలువురు రైతులను ఉత్తమ రైతులుగా ఎన్నుకొని నేడు రైతు విగ్రహం ముందు సన్మానం చేశారు. నూతనంగా ఎన్నికైన మన మున్నూరు కాపు సర్పంచులను సన్మానించి మెమంటో ఇచ్చారు. బ్రహ్మాండంగా ఒక 10-12 మందికి రైతు ఇచ్చాము. ఈరోజు 2వ వార్డులో వచ్చాము. 2వసారికి ఒక 5 రైతులకు ఉత్తమ అవార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మొదటగా ఉత్తమ రైతు అవార్డు రైతులు 5 మున్నూరు కాపు సంఘం తిమ్మాపూర్, ఖానాపూర్ తరఫున మండలంలోని మున్నూరు కాపు రైతులను ఉత్తమ జై జవాన్ జై కిసాన్. కిసాన్ అంటే ఇలా రేపు 6 కాలంలో నారు పోసిన కాడికి వెళ్లి కోతకు వచ్చేంత వరకు పొలంలో మట్టిలో మట్టి అయి మాణిక్యంలా పెరిగి ప్రతి ఒక్కరికి బుక్కెడు బువ్వ పెట్టేవాడే రైతు. అలాంటి రైతు దినోత్సవాన్ని ఈ రోజు మా సంఘం తరఫున బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఇది మా సంఘం విగ్రహం తరఫున విగ్రహం పెట్టి 2వ వార్షికోత్సవం ఇది. ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేపడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. సందర్భంగా ఏదైతే ప్రోగ్రాం పెట్టారో దీనికి ఇచ్చినటువంటి సర్పంచ్ అందరికీ పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ, రైతు ఉక్కెడు పువ్వు తినాలంటే దోష రక్తం కొలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు 5 వేలు లోపల పోతేనే మన 10 ఏళ్ళు పోతేనే మన 5 ఏళ్ళు మనకు పోతాయి.
రైతు పని చేయకుండా ఈరోజు ఏ వ్యవస్థ ఉన్నది. ఎన్ని విద్య వచ్చినా, ఎన్ని కంప్యూటర్ 100 కంప్యూటర్లు వచ్చినా ఒక బిఎస్సీ కూడా ఎవరు సరిపెట్టలేడు. ఈరోజు రైతు ఏదైతే పనిచేస్తాడో పొలంలో పనిచేసే రైతు ఏ డెవలప్మెంట్ రైతు ద్వారానే తప్ప దేని ద్వారా కాదు. ఈ రైతుల యొక్క పరిస్థితి ప్రభుత్వాలు కొంచెం రైతులకు సపోర్ట్గా ఈరోజు మన చాలా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి నిర్మల్ జిల్లాలో జాతీయ రైతు దినోత్సవం రోజు రైతన్న రోడ్డెక్కాడు. రైతులకు తగినన్ని యూరియా బస్తాలు ఇవ్వడం లేదంటూ నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మండలంలోని రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. కడెం మండల కేంద్రంలోని గ్రోమర్లో యూరియా బస్తాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం గ్రోమర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయని, రైతులకు ఆండ్రాయిడ్ యాప్ పేరుతో ఇబ్బందులను గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు. తీసుకుంటారు కానీ మాకు ఈ జింకు పింకు ఏది అవసరం లేదు. కావాలని మా కడెం మండలం బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి ఎంత యూరియా వచ్చినా కానీ యూరియా లేదనుకుంటే వెళ్ళగొడుతున్నారు, బాగా చేస్తున్నారు. మేము ఎంత కష్టపడుతున్నాం అదే ఒక రైతు ఒక యూరియా నిన్న సర్వర్ సొసైటీలో సర్వర్ ఎట్లా వస్తుంది, మరో సర్వర్ ఎట్లా రాదు. నేను చెప్పేది వినండి, విన్నాక మేము మాట్లాడండి. ఆప్షన్ ఇవ్వండి మాకు. అయితే ఏమైంది మేడం, అక్కడ తీసుకున్నాం, అక్కడ తీసుకున్న వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇవాళ కూడా మళ్ళీ పొద్దున 7 గంటలకు టిఫిన్ చేస్తే ఇంకదే హోటల్ టిఫిన్ చేసిన ఇప్పటి వరకు సర్వర్ బిజీ అంటున్నాడు. ఇప్పుడు మేనేజర్ రాలేదు, సర్వర్ బిజీ అంటున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో RRR నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. అనంతరం కవిత అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. ఎయిమ్స్ను ఇవాళ మేము సందర్శించామని, ఇక్కడ ఎమర్జెన్సీ మందులు కూడా లేవన్నారు. మొదటి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఇది. నిమ్స్ను మనం ఎయిమ్స్ చేసుకున్నామని కవిత తెలిపారు. 2016లో ప్రారంభం అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మందులు లేవని విమర్శించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరిచ్చారో, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి. ఇక్కడ రైతులు భూమి ససేమిరా ఇయ్యమని చెప్తున్నారు, భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం. మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లక్ష్మీ రామచంద్ర సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను దాత లక్ష్మీ రామచంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో 6వ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశం, దాత లక్ష్మి రామచంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందుకు ఉప్పు నీళ్లు తాగేవాళ్ళం, ఇప్పుడు రామచందర్ సార్ మంచినీళ్ళు. రామచందర్ అండి, సూరారం గ్రామంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు నరహరి, శ్యామమ్మ. నేను ఇక్కడ ఈ స్కూల్లో 3rd క్లాస్ వరకు చదువుకొని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నాను.
పుట్టిన గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు ఇక్కడ మంచి వాటర్ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో హెడ్ మాస్టర్ గారికి చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేశాను. ఏం చేశారండి? వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేశాను. ఈ ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్, ఉప సర్పంచ్. మా సూరారం గ్రామ వాస్తవ్యులు మా గ్రామంలో కనకాటి నరహరి శ్యామమ్మ పుణ్య దంపతుల కుమారుడైన అందుకు గాను వారికి మా పంచాయతీ పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనకటి రామచందర్ గారు ఈ గ్రామ వాస్తవ్యులు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కావచ్చు, ఏదో విధంగా వారు తోచిన విధంగా సహాయం చేయాలని వారిని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ను సందర్శించి నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం సహా ఇతర సమస్యలపై వారి పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా భువనగిరి జిల్లాలో ఉన్నాం. భువనగిరిలో ప్రస్తుతం బస్వాపూర్ కట్ట మీద ఉన్నాం మేము. బస్వాపూర్ ఒరిజినల్ ప్రాణహిత చెవెళ్లలో ఓన్లీ చిన్న 0.8 టీఎంసీ చెరువులాగా ఉంటే దాన్ని రీడిజైన్లో 11.7 టీఎంసీ కింద పెద్ద రిజర్వాయర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మరి చాలా మందికి బెనిఫిట్ అవుతున్న మాట వాస్తవమే. కాకపోతే బస్వాపూర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వాళ్ళ పొలాలన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో అక్కడ ఇప్పుడు లిటరలీ రిజర్వాయర్ పక్కన ఉండడంతో చాలా పెద్ద ఎత్తున నీళ్లు ఊరడం కానీ కొంత ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీరు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి రండి, గ్రామస్తులతో మాట్లాడండి, పట్టించుకోండి. ఇక్కడ భూమి పోయినటువంటి యువకులకు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇస్తామని చెప్పారు. భూమి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉంది, ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేదు. సో ఈ విషయాలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గ్రామస్తులు అనేక సమస్యలు చెప్పినారు, వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి జాగృతి తరఫున ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుండి నేటి వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. నేడు చివరి రోజు స్వామివారికి సహస్ర కలహాభిషేకం, సుదర్శన హోమం, గాయత్రి హోమం, గణపతి హోమంతో పాటు తదితర కార్యక్రమాలను గురుస్వామి పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో స్వామివారికి స్వర్ణాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు రామాయంపేటలో వెలిసిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
నారాయణపేట జిల్లాలో రోడ్డుపై అస్వస్థకు గురైన వృద్ధుడికి తక్షణ సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు జిల్లా ఎస్పీ వినీత్. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్తున్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధుడు అకస్మాత్తుగా కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోవడం గమనించిన ఎస్పీ వెంటనే తన వాహనాన్ని ఆపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ మానవత్వం బాధ్యతాభావంతో వ్యవహరించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పర్యటించారు. తొలుత వనదేవతలు సమ్మక్క సారమ్మలను వారు దర్శించుకున్నారు. అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. ఆరాధ దైవంగా మొక్కిన మొక్కులు ఆ అమ్మవార్లు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారనే పూర్తి విశ్వాసం ఒక ఈ వరంగల్ జిల్లాలోనే కాదు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 200 సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. టెంపరరీ కార్యక్రమాలు వద్దు. ఆర్థికంగా ఇంకొక 10%, 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పూర్వమున్న గద్దెల నుంచి కొత్త గద్దెల మీదకి ప్రతిష్ఠింపడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు రేపు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూజారులు ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నారు, మీరందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మనం కొత్త గద్దెలు కట్టడం జరిగింది. అక్కడ సైడ్కున్న దేవుళ్ళను ఈరోజు వాళ్ళు పూజారులందరూ కూడా వాళ్ళ కొండాయిలో కానీ పూనగల్లో కానీ పూజలు చేసుకొని రేపు ఇక్కడ 9:30-10 నుంచి రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి పిల్లర్ నంబర్ వద్ద స్కోడా షోరూం నందు ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ అతనిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ పోలీస్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో క్రిస్టియన్ మహిళలు పాస్టర్లతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్టియన్ మతస్థులకు బట్టలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ ప్రజలకు భోజనాలు పెట్టి బట్టల పంపిణీ చేయడం ఆనవాయితీగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, రవీంద్రారెడ్డి, సతీష్ గౌడ్, మహేశ్వరి, శ్రీహరి, శిరీష, బాబురావు, సబీహా, గౌసుద్దీన్, తూము, శ్రావణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జూపల్లి సత్యనారాయణ గారికి, సబీహా, గౌసుద్దీన్ గారికి, ఆవుల రవీంద్రారెడ్డి గారికి, సతీష్ గౌడ్ గారికి, శ్రావణ్ కుమార్ గారికి, బాబురావు గారికి, శ్రీహరి గారికి, అందరికన్నా కింద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ క్రిస్టమస్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. మార్చేవాడు కూడా యేసు ప్రభువే. కాబట్టి
ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు చాలా పెద్ద ఎత్తుగా అందరం జాతరగా ఒక మంచి మతానిగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి నేను మీరు ఒకటే కోరుతా ఉన్నాను. మీ అందరు కూడా మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఆదరిస్తా ఉన్నాను. కాబట్టి అందరిని ఒకదారి కూర్చోబెట్టి మన కాన్షియస్ సుమారు క్రైస్తవులకు 5,000 మందిలో 1000 మందికి మిషన్లు ఇచ్చినాం. ప్రమాణానికి ఇచ్చింది 3 ఏళ్ల కింద ఇచ్చడం జరిగింది. అలా ముస్లిం సోదరులు కూడా మా సభ్య కౌన్సిల్ వస్తే ముస్లిం మహిళలకు కూడా ట్రైనింగ్ నేర్పించి ముస్లింలకు ఇచ్చాం. అదే హిందువులు కావాలంటే హిందువులకు ఇచ్చాం. నిరుపేదలు సుమారు 5,000 మందికి నేను 3 years బ్యాక్ అందరికి మిషన్లు ఇప్పించి కుటుంబ చూడండి అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు అదేవిధంగా జూపల్లి సత్యనారాయణ గారికి, సభ్య గౌసుద్దీన్ గారికి, ఆవుల రవీందర్ రెడ్డి గారికి, సతీష్ గౌడ్ గారికి, శ్రవణ్ కుమార్ గారికి, బాబురావు గారికి, శ్రీహరి గారికి, అందరికన్నా కింద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి క్రిస్టమస్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. మార్చేవాడు కూడా యేసు ప్రభువే. కాబట్టి ప్రతి సంవత్సరం క్రిస్టమస్ నాడు చాలా పెద్ద ఎత్తుగా అందరం జాతరగా ఒక మంచి మతానిగా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి నేను మీరు ఒకటే కోరుతా ఉన్నాను. మీ అందరు కూడా మంచిగా ఉన్నంత వరకు మంచిగా ఆదరిస్తా ఉన్నాను. కాబట్టి అందరిని ఒకదారి కూర్చోబెట్టి మన కాన్షియస్ సుమారు క్రైస్తవులకు 5,000 మందిలో 1000 మందికి మిషన్లు ఇచ్చినాం. ప్రమాణానికి ఇచ్చింది 3 ఏళ్ల కింద ఇచ్చడం జరిగింది. అలా ముస్లిం సోదరులు కూడా మా సభ్య కౌన్సిల్ వస్తే ముస్లిం మహిళలకు కూడా ట్రైనింగ్ నేర్పించి ముస్లింలకు ఇచ్చాం. అదే హిందువులు కావాలంటే హిందువులకు ఇచ్చాం. నిరుపేదలు సుమారు 5,000 మందికి నేను 3 years బ్యాక్ అందరికి మిషన్లు ఇప్పించి కుటుంబ చూడండి అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు అదేవిధంగా